మనలో చాలామంది స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండికేటర్స్ అయితే యూజ్ చేస్తాము. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇండికేటర్ యూజ్ చేస్తారా లేదా అనేది? అయితే ఈ వీడియోలో దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండికేటర్‌ని మనం యూజ్ చేసే విధానం వేరు, బిగ్ ప్లేయర్స్ యూజ్ చేసే విధానం వేరు. అది ఎలాగో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అంటే మార్కెట్ అనేది ఓవర్ బౌట్ అయిందా లేదా అనేది, అలాగే ఓవర్ సెల్ అయిందా లేదా అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మార్కెట్ అనేది బాగా ఓవర్ బౌట్ అయ్యి అప్ సైడ్‌లో మొమెంటమ్ అనేది జరిగిపోయి ఉందనుకుందాం. అయితే అంత అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌లో చూస్తే మనకి బాగా ఓవర్ బౌట్ అయిందనేది మనకు తెలుస్తుంది. సో, అక్కడి నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, మనలాంటోళ్ళందరికీ తెలుసు. అలాగే బిగ్ ప్లేయర్స్‌కి కూడా తెలుసు. ఓవర్ బౌట్ అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మరి అందరూ ఒకే సైడ్ పొజిషన్ తీసుకుంటే మరి ఆపోజిట్ సైడ్ పొజిషన్ తీసుకునేది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎలాగో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఎప్పుడైనా సరే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే లిక్విడిటీ అనేది చాలా అవసరం. అంటే నేను ఒక ప్రైస్ వద్ద బై చేస్తున్నానంటే సేమ్ అదే ప్రైస్ వద్ద ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేదంటే మనం డైరెక్ట్‌గా ఎంటర్ అవ్వలేము. లిక్విడిటీ అనేది ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉండాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు మార్కెట్ అనేది ఓవర్ బౌట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ట్రేడింగ్‌లో పుట్ ఆప్షన్‌ని బై చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా డౌన్ సైడ్ మూవ్ అవుతుందనేది మనలాంటి వాళ్ళ వ్యూ. కానీ ఇక్కడే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు స్మార్ట్ ప్లే చేస్తారు. ఎలా అంటే మనం ఇప్పుడు పుట్ ఆప్షన్ బై చేసాం కదా! ఇదే టైంలో వాళ్ళు లిమిట్ ఆర్డర్ పెట్టుకొని పుట్ ఆప్షన్‌ని సెల్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఆర్డర్ ప్రైస్, మన ఆర్డర్ ప్రైస్ మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, ఇక్కడితోటి బిగ్ ప్లేయర్స్‌కి లిక్విడిటీ అనేది అవైలబుల్‌గా ఉండి మార్కెట్‌లోకి అయితే ఎంటర్ అయిపోయారు. ఇలా మార్కెట్‌లో వాళ్ళ పొజిషన్స్ అన్నీ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్‌ని మనకి అగైనెస్ట్‌గా మూవ్ చేస్తారు. అంటే మనం పుట్ ఆప్షన్ బై చేసాం కదా! అంటే మార్కెట్‌ని ఇంకా అప్ సైడ్ మూవ్ చేస్తే మనకు లాస్ వస్తుంది. సో, మార్కెట్‌ని వాళ్ళు ఇంకా అప్ సైడ్ మూవ్ చేసుకొని మనకొచ్చిన లాస్‌ని వాళ్ళు ప్రాఫిట్ కింద తీసుకుంటారు. సో, ఇప్పుడు అర్థమైందా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇండికేటర్‌ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది? సో, ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనలాంటి వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడూ అపోజిట్ ఆలోచిస్తారు. ఎందుకంటే అపోజిట్ ఆలోచిస్తేనే కదా మనం లాస్ అయ్యేది. ఇలాంటి సైకలాజికల్ అండ్ స్మార్ట్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే అకౌంట్‌ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.